గురుగారు శతచండీ యాగంలో భాగంగా శతచండీ పారాయణ గోత్రనామాల ఆధారంగా 100 సార్లు పారాయణ అనేది చేస్తూ ఉంటారు. 100 సార్లు పారాయణ చేయడానికి కారణం ఏంటి? 100 సార్లే చేయాలా లేకపోతే తక్కువ సార్లు కూడా చేయొచ్చా? అసలు ఎన్నిసార్లు అనేది మనం ఈ పారాయణ చేయాలి కాస్త వివరించండి. శ్రీమాత్రే నమః. శతచండీ యాగము అనేటువంటిది శత అంటే 100. సహజంగా ఏదైనా సరే మనం ఒక పూజ చేసేటప్పుడు ఆ యొక్క స్తోత్రాన్ని పారాయణ చేసి పూజ చేయటం ఒకటి. ఏకచండీ పారాయణ, ఒక చండీ పారాయణ, ఒక చండీ హోమం, అది సమం, చండీ హోమ సమానంగా ఉంటుంది. దీని తర్వాత నవచండీ పారాయణం అంటే 9 సార్లు పారాయణ, ఒకసారి హోమం. 9 సార్లు హోమం చెయ్యక్కర్లా, తద్దశాంశం. అట్లాగే 9 సార్లు చేసినప్పుడు ఒకసారి ఎలా అయితే హోమం చేస్తున్నామో, శత అంటే కనుక దగ్గర దగ్గర 100 సార్లు మనము చండీ పారాయణ చేస్తే 10 సార్లు చండీ హోమం చేయాలి, తద్దశాంశం. అలాగే 1,00,000 చండీ ఉంటుంది. 1,00,000 చండీ, 10,000 అయుత చండీ అంటారు. అలాగే ప్రయుత చండీ. అలాగే ఈ యొక్క చండీ యాగాల్లో అనేక విశేషమైనటువంటి నామాలను పెట్టారు. 10 లక్షల సార్లు కూడా చండీ హోమాన్ని చేయవచ్చు. అలా చేసినప్పుడు 1,00,000 సార్లు చండీ హోమం చేయాలి. 10 లక్షల సార్లు చేసినప్పుడు, 1,00,000 సార్లు చేసినప్పుడు 10,000 సార్లు హోమం చేయాలి. అర్థమైందా అండి? 10,000 సార్లు చేసినప్పుడు ఒకసారి హోమం చేయాలి. అట్లాగా 100 సార్లు హోమం చేయాలి. 10,000 సార్లు కనుక మనం చండీ పారాయణ చేస్తే ఒక 100 హోమాలు చేయాలి. శత అంటే తద్దశాంశం 10, ఒక పారాయణ ఒక హోమం. ఈ విధంగా అందరం కూడా చేసుకోవచ్చు. కానీ అవన్నీ కూడా మనకి చండీ పారాయణ అంటే ఇవాళ రేపట్లో అందరూ ఏదో ఆ యొక్క 700 శ్లోకాలే కదా మనం చదివేయచ్చులే, పుస్తకంలో ఉంటాయి, లేకపోతే యూట్యూబ్లో వచ్చేస్తుంది చదివేయచ్చు అని. అది నిజంగా ఎందుకు పనికిరాదు. దానికి మూలమంత్ర ఉపదేశం ఉండాలి. అంగన్యాస కరన్యాస పూర్వకంగా 700 శ్లోకాలకి హోమాన్ని చెప్పారు. పూర్వాంగము కవచ అర్గళ కీలకములు, రాత్రి సూక్తము. అలాగే మళ్ళీ ఉత్తరాంగం అంటే అంతా పారాయణ 700 శ్లోకాలు అయిపోయిన తర్వాత మనకి దేవీ సూక్తము, రహస్యత్రయాలు అనేటువంటి 3 సూక్తాలు, అపరాధ స్థుతి, ఇవన్నీ కూడా చెప్పారు. ఇవన్నిటినీ కూడుకుని ఒకసారి మనము పారాయణ చేయాలి. 100 సార్లు పారాయణ చేసేటప్పుడు, 9 సార్లు పారాయణ చేసేటప్పుడు, ఒకరోజు ఉదయం కూర్చున్న దాన్ని బట్టి వారి యొక్క సంకల్పానుసారంగా చేసుకు వెళుతూ ఉంటారు. హోమం చేయాలి. హోమంలో కూడా 13 అధ్యాయాలని చాలా విశేషంగా చెప్పారు. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి. ఈ యొక్క 13 అధ్యాయాలకి ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క రకమైనటువంటి ద్రవ్యాన్ని సమర్పణ చెయ్యాలి అమ్మవారికి. దాని తర్వాత మళ్ళీ 2వ అధ్యాయము, 3వ అధ్యాయం, ఇలాగ 13 అధ్యాయాలతో హోమం. ఇలా ఒకసారి ఒకళ్ళు చేస్తే, ఒక పారాయణ చేసి ఒక హోమం చేస్తే చండీ హోమం. యాగము అనేటప్పుడు దేవతా ద్రవ్యేణ త్యాగ యాగ, దేవతలకి పూర్తిగా సమర్పణ చేయటం. భక్తిపూర్వకంగా, అయ్యా నా దగ్గర ఇంతే ఉంది, ఇంకా నేను ఇంతకన్నా నేను ఇంకేం చేయలేను అనేటువంటి ఒక స్థితికి వచ్చినప్పుడు చండీ హోమం చాలా ఉపయోగపడుతుంది. ఇంకా నా దగ్గర అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి, నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా నాకు ఏది అవలే, ఆఖరి ప్రయత్నం బ్రహ్మాస్త్రం అంటారు చూసారా, అటువంటి బ్రహ్మాస్త్రమే చండీ హోమం. అలా గురుగారు, మనకి హోమం అనేది వెంటనే చేయాలా? మనకి 100 శత పారాయణ 100 సార్లు చదువుతాం కదా, చదివిన భాగంగా మనం 10 సార్లు హోమం చేయాలని మాట్లాడుకున్నాం కదా. ఈ హోమం అనేది ఒక హోమం అయిన తర్వాత వెంటనే చేయాలా, లేకపోతే దీనికి ఏదన్నా ఉంటుందా? అదేనమ్మా, దీనికి 5 రోజులు, 3 రోజులు, 7 రోజులు, 9 రోజులు దీక్షా విధానాన్ని తీసుకుని చేయాలి. 5 రోజుల్లో చేస్తే దానికి తగ్గటువంటి మీ బ్రహ్మగారులు ఎవరైతే ఉంటారో వారు చెప్తారు, ఈ పద్ధతిలో ఇంతసేపు పడుతుంది, ఇది అయిన తర్వాత ఇది హోమం, మళ్ళీ తర్వాత పారాయణ, అట్లా దాన్ని ఆల్టర్నేటివ్ చేసుకుంటూ చేస్తారు. వెంటనే చెయ్యాలా అంటే కనుక ఒకసారి దీక్ష అంటే ఒకసారి నువ్వు ఆ దీక్ష అనేటువంటి ఒక విధానంలోకి వెళ్ళాక అది మొత్తం ముగించుకునే బయటికి రావాలి. అంతే తప్ప ఇప్పుడు ప్రస్తుతానికి 10 పారాయణలు చేసి సగం హోమం చేసి, సగం హోమం నేను మళ్ళీ నెక్స్ట్ ఇంకో 50,000 వచ్చాక చేస్తాను, నాకు కలిసి వచ్చాక చేస్తానంటే అలాంటి పిచ్చి నాటకాలు, పిచ్చి మాటలు దేవుడి దగ్గర మాట్లాడకూడదు. అర్థమైందండి? ఎప్పుడూ కూడా మనము
పరమాత్మకి చాలామంది అలాంటివే విసురుతూ ఉంటారు. నాకు ఇది కలిసి రాని నీకు అది చేయిస్తారని. ఆయన ఏమీ లంచగొండి కాదు కదా పరమాత్మ. నువ్వు చెయ్యాలి అంతే, అది నీ ధర్మం. ఎందుకు చెయ్యాలి అంటే బ్రహ్మాండ పురాణంలో కానీ మార్కండేయ పురాణంలో కానీ చెప్పబడింది, కలో చండీ వినాయకం. కలియుగమునందున గణపతిని ఆరాధన చేయి, చండీ హోమం చేయి ఎందుకు చెప్పారు అంటే పునః నువ్వు పుట్టకుండా ఉంటావు. లేకపోతే మళ్ళీ నువ్వు పాపాలు చేయడానికి పుట్టాలి. ఈ లోకంలో కాతే పై లోకంలోనో ఏదో ఒక రకంగా కుక్కలాగానో ఏదో ఒక జీవరాశిలాగానో ఎట్లాగొట్లా మళ్ళీ పుట్టాలి. ఏదో ఒక రకంగా మళ్ళీ పాపాలు చేసుకుని ఆత్మ ఎందులో ఉందో తెలియదు కదా. ఇప్పుడు ఇందులో ఒక ఆత్మ ఉంటుంది. ఈ ఆత్మ ఈ శరీరాన్ని ఒక మంచి ధార్మికమైన మార్గంలో పెట్టింది. ఇంకొకటి ఆత్మ ఉంటుంది, వాడు ఖైదీ, వాడు దొంగ, వాడు ఒక కుండాకూర అనుకో, వాడి దాంట్లో ఉండే ఆత్మ అందులో ఉండి ఆ శరీరంతో ఆ పాపాలు చేయిస్తుంది. వాడి బుద్ధిలోకి అది దూరి ఆత్మ వాడి చేత పాపాలు చేస్తుంది. సో ఇటువంటి సద్బుద్ధి సత్ప్రవర్తనలు కావాలి, కుటుంబానికి సౌఖ్యం కావాలి. ముఖ్యంగా దృష్టి బాధలు, చాలామందికి దృష్టి బాధలు ఉంటాయి. ఏ పనన్నా అవ్వకపోవటము, అలాగే చికాకులు. ఓకే, ఎంత డబ్బు ఉండు నిత్యము ఇంట్లో అనారోగ్యాలు, లేకపోతే వ్యాపారంలో నష్టము, పరువులు పోవటము, ఏదో పదవులు పోవటము, ప్రభుత్వ ఉద్యోగాలు పోవటము, పెద్ద పదవి నుంచి అదే కంపెనీలో ఒక చిన్న గుమాస్తా పనికి రావటం, ఇలాంటివి చాలామందికి జరుగుతూ ఉంటాయి. సహజంగా ఇవన్నీ కూడా మనం చేసుకున్న ప్రారంధాల ద్వారా వస్తాయి. ఆ ప్రారంధ కర్మలని తొలగించేటువంటి పరాశక్తి ఎవరైనా ఉందంటే అది చండీ అమ్మవారు. శతచండీ పారాయణ గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.